హాయ్ అండి. నా పేరు డాక్టర్ నవీద్. నేను జనరల్ ఫిజిషియన్ అండి. రినోవా హాస్పిటల్ లంగర్ హౌస్‌లో ఫర్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు మనము యూజువల్‌గా ఎండాకాలంలో వచ్చే కామన్ డిసీజెస్ ఏంటి, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటి మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వాటిని ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ ఎలా చిన్న చిన్నవి చిట్కాలు పాటించి మనం వాటి నుంచి ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. మామూలుగా సమ్మర్ సీజన్ అనగానే మనకి మెయిన్గా వచ్చే కామన్ ప్రాబ్లమ్స్లో అండి అన్నిటికంటే మనకి తెలిసిన విషయమే అది డిహైడ్రేషన్ అంటారు. ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగటం వల్ల, ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్రాంతాల్లో, ఎక్కువ గాలి ఆడని ప్రదేశాల్లో ఎక్కువసేపు మనం అవుట్డోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న నీరంతా కూడా డిహైడ్రేట్ అయిపోవటం వల్ల పేషెంట్స్కి చాలా మందికి విపరీతమైన నీరసంగా రావటం కానీ, విపరీతంగా చేతకాకుండా ఉండటం, వాంతులు చేసుకోవటం, ఒక్కొక్కసారి టెంపరేచర్ రావటం, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటాము. కామన్ సింపుల్ డిహైడ్రేషన్కి అయితే మనం చాలా సింపుల్గానే ఇంటి దగ్గర చూసుకోవచ్చు అండి. యూజువల్గా మనకు అందరికీ తెలుసు, ఎండాకాలం వచ్చినప్పుడు యూజువల్గా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఎంత వీలైతే అంతగా ఆఫ్ ద డేలో, అంటే 12 నుంచి 4 గంటల మధ్యలో ప్రాంతంలో సమ్మర్ టైంలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఆ టైంని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంపార్టెంట్ పని మీద వెళ్లాల్సి వచ్చినా కానీ గాలి ఆడే దుస్తులు, కాటన్ దుస్తులు కానీ, లైనన్ దుస్తులు కానీ ఇలాంటివి వేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే వాటర్ ఇంటెక్ చాలా ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు బాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కామన్ సింపుల్ థింగ్స్ అన్నది పాటిస్తే మనకి ఈ సమ్మర్లో వచ్చే సింపుల్ డిహైడ్రేషన్స్ నుంచి మనం చాలా వరకు మనం ప్రొటెక్షన్ చేసుకోగలము. చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే సమ్మర్లో కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఆల్కహాలిక్ బెవరేజెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియనిది ఏంటంటే కూల్ డ్రింక్స్ కానీ, సోడా డ్రింక్స్ కానీ సమ్మర్లో చూసుకుంటే సేల్ నార్మల్ డేస్లో కంటే కూడా ఈ సేల్ ఎక్కువగా అవుతుంటుంది. సో మనం పిల్లలకు కూడా చేయాల్సింది ఏంటంటే షుగర్ డ్రింక్స్ కానీ, చాలా మంది తెలియకుండా మ్యాంగో జ్యూసెస్ అని కానీ, ఇంట్లో హోమ్ మేడ్ మ్యాంగో జ్యూసెస్ కాదండి, మనం బయట టెట్రా ప్యాక్స్లో కానీ, బాటిల్స్లో అమ్మే మ్యాంగో జ్యూసెస్ కానీ వీటన్నిటిలో కూడా 80-90% షుగర్ కంటెంటే ఉంటుంది. కాబట్టి అలాంటివి షుగరీ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి వాటర్, దాంతోపాటు చల్లగా ఉండే మజ్జిగ కానీ, లేకపోతే మనం ఇంట్లో చేసుకునే లెమన్ జ్యూసెస్ కానీ ఇలాంటివి హోమ్ మేడ్ లిక్విడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా ఇలానే అలవాటు చేయాలండి. చాలా మంది పిల్లలకి ఏంటంటే తెలియకుండా గ్లూకాన్-డి అన్నది తాగిస్తుంటారు. గ్లూకాన్-డి అది సింపుల్ గ్లూకోజ్ అండి. గ్లూకాన్-డి మనకి డే టు డే లైఫ్ లో దానివల్ల ఉపయోగం వచ్చేదల్లా ఓన్లీ ఎప్పుడన్నా షుగర్ పేషెంట్స్ కి షుగర్ డౌన్ అయినప్పుడు గ్లూకాన్-డి అన్నది యూజ్ అవుతుంది. కానీ అది డిహైడ్రేషన్ కి రిప్లేస్మెంట్ కాదండి. డిహైడ్రేషన్ కి అసలే గ్లూకాన్-డి అన్నది ఇవ్వకూడదు. ఇన్ఫాక్ట్ గ్లూకాన్-డి కానీ, గ్లూకోజ్ లిక్విడ్స్ కానీ ఇవ్వడం అన్నది ఇంకా డిహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. సో అందుకని ఎప్పుడైనా కూడా ఇంట్లో చేసుకున్న బటర్ మిల్క్ కానీ, అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ కానీ, అండ్ ఇంట్లో చేసుకున్న సింపుల్ లెమన్ జ్యూసెస్ కానీ ఇలాంటివి యూజ్ చేయొచ్చండి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి, ఒకవేళ హై డ్యూరేషన్ ఆఫ్ టైంలో, అంటే మనకి 12 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో ఎక్కువసేపు మనం ఎండలో కనుక ఉన్నప్పుడు చాలా మంది కేసెస్లో మనం హీట్ స్ట్రోక్ అని కూడా చూస్తుంటాం. దాన్నే మనం కామన్ మేనేజ్ లాంగ్వేజ్లో సన్ స్ట్రోక్ అని అంటారు. ఈ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్లో చాలా హై టెంపరేచర్స్ వస్తాయండి. మామూలుగా మనకి టెంపరేచర్ అనేది 102, 103 ఫీవర్ అంటేనే చాలా ఎక్కువ జ్వరం లాగా మనం భావిస్తాం. కానీ హీట్ స్ట్రోక్ విపరీతమైన వడదెబ్బ తగిలినప్పుడు ఒక్కొక్కసారి 105 నుంచి 108 డిగ్రీస్ టెంపరేచర్ వరకు కూడా పేషెంట్స్ ప్రెజెంట్ చేస్తారు. ఆ టైంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చే దారిలో కూడా ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ షర్ట్ ఉంటే షర్ట్ ఓపెన్ చేసి చల్లన వాటర్తో కానీ, లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తో ఏం చేయాలంటే కోల్డ్ స్పాంజింగ్ అంటారండి. మామూలుగా చిన్న బట్ట తీసుకొని బాడీ అంతా తుడవాలి. ఉట్టి తల మీద మనం బట్ట ఫోల్డ్ చేసి తల మీద పెడినంత మాత్రాన టెంపరేచర్ తగ్గదు. సో అలాంటి టెంపరేచర్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పేషెంట్కి గాలాడేలాగా ఉంచి షర్ట్ ఓపెన్ చేసి మొత్తం బాడీ అంతా కూడా తుడవాలండి. తుడిచి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ, అండ్ చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. చాలా రేర్ కేసెస్ లోనే ఇంత సివియర్ వడదెబ్బ తగులుతుంది. కానీ ఎస్పెషల్ గా మరీ చిన్నపిల్లలు కానీ, మరీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మనం సన్ స్ట్రోక్ కానీ, సింపుల్ డిహైడ్రేషన్ కానీ ఇలాంటి వాటి నుంచి మనం ఎండాకాలంలో చాలా వరకు మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ కామన్ ప్రాబ్లం మనకి ఎండాకాలంలో వచ్చేదండి మోషన్స్ అండి. చాలా కేసెస్ లో మనకి విరోచనాలు, మోషన్స్, వాంతులు, ఎందుకంటే చాలా కేసెస్ లో మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ కామన్ గా అవుతుంటుందండి సమ్మర్ సీజన్ లో. బయట తిన్నప్పుడు
కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్టెడ్ వాటర్ తాగినప్పుడు కానీ మనకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు టైఫాయిడ్ జ్వరాలు కానీ లేకపోతే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, మోషన్స్ వాంతులు కడుపులో నొప్పితో పాటు చాలా మంది వస్తుంటారు. సో ఎంత వీలైతే అంత బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవాలి, నీళ్లు బాగా తీసుకొని మంచి ఆహారం తీసుకొని, ఒకవేళ మోషన్స్ కనుక ఎక్కువ సివియర్ క్వాంటిటీలో అయితే మాత్రం తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఓఆర్ఎస్ గురించి చెప్పాలండి. చాలా మంది ఏంటంటే ఓఆర్ఎస్ లో అన్ని ఓఆర్ఎస్ లు WHO రికమెండెడ్ ఫార్ములాలో ఉండవండి. కొన్ని ఓఆర్ఎస్ లో వచ్చేసి షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఓఆర్ఎస్ లో ఎగ్జాక్ట్ రికమెండెడ్ డోసేజ్ లో ఉండదు. సో ప్రతి ఓఆర్ఎస్ టెట్రాప్యాక్ పేరుకు ఓఆర్ఎస్ అని ఉంటుంది, కానీ అది WHO ఫార్ములా ఓఆర్ఎస్ ఉందా లేదా చూసుకొని వాడాలి ఎండాకాలంలో. సో ఇందాక అనుకున్నట్టుగా ప్రాపర్ హైడ్రేషన్, మంచి ఆహారం తీసుకొని, ఒకవేళ ఎండాకాలంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఎండకి ఎక్కువ అబ్జార్బ్ చేసే డార్క్ కలర్ వస్తువులు కాకుండా వైట్ కలర్ దుస్తులు వేసుకోవడం మంచిది. కాటన్ కానీ లైనన్ కానీ దుస్తులు వేసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎండాకాలంలో వచ్చే కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చండి. సో ఇంకా ఏమైనా మీకు ఇలాంటివి మేజర్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న రినోవా హాస్పిటల్ బ్రాంచెస్లో ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్లో మీరు వచ్చి కలవచ్చండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఎనీ నియరెస్ట్ రినోవా హాస్పిటల్కి వచ్చి మీరు బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ అండి.